హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా అనిత ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను పొట్లకాయ పెరుగు పచ్చడి. చాలా బాగుంటుంది. లెట్స్ గో. ముందు ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి పొట్లకాయను చిన్నగా ముక్కలను చేసుకొని దాంట్లోని 10 minutes వరకు ఉడికించండి. 10 minutes అయ్యాక పొట్లకాయ కాస్త రంగు మారుతుంది. దాంట్లోని నీళ్ళు ఉంచేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరే బాండీలో 3 tablespoons ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1/2 teaspoon జీలకర్ర ఆవాలు వేసుకోండి. అందులోనే ఒక 2 పొట్టుమిర్చి, 1 tablespoon శనగపప్పు, 1 tablespoon పెసరపప్పు వేసి పోస్ని కాస్త ఎర్రబడనివ్వండి. దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చిలను సన్నగా తరుక్కుని వేయండి. పచ్చిమిర్చి వేయగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగింది ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు. ఇవన్నీ మూత పెట్టి లో ఫ్లేమ్ పైన మగ్గించండి. ఉల్లిగడ్డలు కాస్త మగ్గుతుండగా ఒక 1/4 teaspoon పసుపు వేసి కలపండి. ఇందులోనే ఉడకబెట్టి వడగట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేయండి. వీటిలోనే తగినంత ఉప్పు వేసి లో ఫ్లేమ్ మీద ఉడికించండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 10 నుండి 15 కారం గల పచ్చిమిర్చిని వేసి 1 ఇంచ్ అల్లం ముక్క వేసి ఫైన్ పేస్ట్ చేసుకోండి. మర్చిపోకండి, ఈ కర్రీలో కాసన్ని నీళ్ళు కూడా పోయొద్దు. తరుక్కున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీంట్లోనే వేయండి. వేసిన దాన్ని బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి. చూడండి, పొట్లకాయలోని వాటర్ అంతా వెళ్ళిపోతుంది. దీంట్లోనే కాస్త కొత్తిమీర తరుగు కూడా వేయండి. బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి. గుర్తుంచుకోండి, పొట్లకాయల్లో ఎప్పుడు టమాటా వాడరు. మీరు పొరపాటున కూడా టమాటాలు వేయకండి. చూడండి, మొత్తం వాటర్ ఎగిరిపోయాక ఆయిల్ మీద వస్తుంది. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 20-30 minutes దాకా బయట ఉంచండి. మొత్తం పొట్లకాయ చల్లారవ్వాలి. చల్లారిన పొట్లకాయలో పెరుగు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉప్పు కారాలు సరి చూసుకోండి, మీకు తగినట్టుగా వేసుకోండి. పెరుగుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అయిపోయి డన్. ఎంతో రుచికరమైన పొట్లకాయ పెరుగు మంచిది. Thank you for watching this video. Please share and comment. Please subscribe to Aha Anita channel.